హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మన ఎస్ఎస్ సమిట్ 29 సంబంధించిన అప్డేట్స్ అయితే మనకి లాస్ట్ 1-2 డేస్ నుంచి విపరీతంగా వస్తున్నాయి కదా. అబౌట్ ప్రియాంక చోప్రా గారి యొక్క ఫస్ట్ లుక్ కానీ అట్ ది సేమ్ టైం రాజమౌళి గారు అఫీషియల్గా ఆయన వీడియో చేసి మనకి ఏదైతే November 15th అంటే రేపు ఈవెంట్ ఏదైతే చాలా గ్రాండ్గా జరగబోతుంది కదా, రామోజీ ఫిలిం సిటీలో హైదరాబాద్లో జరుగుతుంది కదా, దానికి సంబంధించిన డైరెక్షన్స్ కానీ అట్ ది సేమ్ టైం క్రూ కానీ ఫ్యాన్స్ కానీ ఎవరైతే జనాలు వస్తున్నారో ఆ ఈవెంట్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా కొంచెం ఇన్స్ట్రక్షన్స్ అయితే చాలా గట్టిగా స్ట్రిక్ట్గా మనకైతే పోలీస్ తరపు నుంచి ఈయన తరపు నుంచి మనకైతే చెప్పడం జరిగింది. సో ఈ అన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. మిగతా ఎస్ఎస్ఎంఎస్ 29 సంబంధించిన అప్డేట్స్ కూడా మనం కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తం 3 కూడా మెర్జ్ చేసి ఒకటే వీడియో కింద అయితే మనం చేయబోతున్నాం కాబట్టి కొంచెం లాస్ట్ వరకు అయితే చూడటానికి ప్రయత్నించండి. సో ఫస్ట్ మీరు మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ రివ్యూస్ కానీ అప్డేట్స్ కానీ వస్తూ ఉంటాం. మిస్ కాకుండా ఉండాలని తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకుని, సో దట్ మేము పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అక్కడి నుంచి మన వీడియో చూసే అవకాశం ఉంటుంది. ఇంకా లేట్ లేకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్గా మనకి ప్రియాంక చోప్రా గారి సంబంధించిన పోస్టర్ అయితే మనకి బయటకు రావడం అనేది జరిగింది. ప్రియాంక చోప్రా గారి ఆ సినిమాలో ఉన్న గ్లోబ్ ట్రోటర్ సినిమాలో ఉన్న క్యారెక్టర్ పేరు వచ్చేసరికి మందాకిని. మనం ప్రీవియస్గా చూసుకున్నట్లయితే పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది క్యారెక్టర్ నేమ్ వచ్చేసరికి మనకి కుంభ, ఈవిడ క్యారెక్టర్ నేమ్ వచ్చేసరికి మందాకిని. మరి ఇప్పుడు మహేష్ బాబు గారి ఫస్ట్ లుక్లో మనకి ఆయన లుక్ ఎలా ఉంటుందో తెలియాలి. అట్ ది సేమ్ టైం ఆయన పేరేంటో ఆయన క్యారెక్టర్ పేరేంటో కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ సినిమాకి టైటిల్ కూడా చాలామంది గ్లోబ్ ట్రోటర్ అన్నారు, వారణాసి అన్నారు, రుద్ర అన్నారు, గరుడ అన్నారు. చాలా వేరియస్ ఆస్పెక్ట్స్లో ఈ సినిమా టైటిల్ సంబంధించి ఎన్నో రకాలుగా అయితే మాట్లాడుతున్నారు. సో మనకి కంప్లీట్గా దీనికి సంబంధించింది టైటిల్ కానీ లేదనుకుంటే ఫస్ట్ లుక్ కానీ మహేష్ బాబు గారిది November 15th సాయంత్రం 5:30 నుంచి 6 లోపల స్టార్ట్ అవుద్ది. అక్కడి నుంచి అయితే మనం తెలుసుకుంటాం. సో మిగతాది ఏంటంటే ఏదైతే ప్రియాంక చోప్రా గారి ఫస్ట్ లుక్ ఉందో మీరు చూసినట్లయితే ఆవిడ ఆ గృహలో ఏదో ఒక ఫైట్ సీక్వెన్స్ లేదంటే షూటింగ్ సీక్వెన్స్ ఏదో జరుగుతున్నట్టుగానే ఉంది. కుంభాలో కూడా చూసినట్లయితే మీరు ఏదైతే పృథ్వీరాజ్ సుకుమారన్ గారి ఆయన కూడా చైర్లో కూర్చొని ఒక రోబోటిక్ స్టైల్లో ఒక మోడర్న్ స్టైల్లో సినిమా తీసుకెళ్తున్నట్టుగానే ఉంది. ఏదో ఫైటింగ్ బ్యాక్డ్రాప్లో ఒక ఫైటింగ్ ఏదైతే యాక్షన్ సీన్ ఉంటుందో ఆ గ్రౌండ్ లెవెల్లో ఏదైతే ఉంటుందో ఆ లెవెల్లో ఆయన ఫైటింగ్ చేస్తున్నట్టుగా చూపించారు. యాక్షన్ సీక్వెన్స్ కింద పోస్టర్ని అయితే డిజైన్ చేసి మనకి ఇచ్చారు. అదేవిధంగా ప్రియాంక చోప్రా గారిది కూడా యాక్షన్ సీక్వెన్స్ సంబంధించిందే మనకి పోస్టర్ని అయితే రిలీజ్ చేయడం అనేది ఏదో ఒక డ్రామా అయితే మనకి తీసుకురాబోతున్నారు. రాజమౌళి గారు ఏదో ఒక మైథాలజికల్ రూపంలో తీసుకురాబోతున్నారా లేదనుకుంటే ఒక కంప్లీట్ యాక్షన్ డ్రామా మూవీ కింద తీయబోతున్నారా, ఇది కంప్లీట్గా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఈ 2 పోస్టర్స్లో కూడా మీరు చూసినట్లయితే 2 కూడా యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉన్నాయి. ఆ సీక్వెన్స్ వచ్చేసరికి అదొక యాక్షన్ సీక్వెన్స్ అయితే ప్రియాంక చోప్రా గారిది అనదర్ యాక్షన్ సీక్వెన్స్ కింద మనం కన్సిడర్ చేయాలి. సో 2 కూడా కాంట్రాస్ట్గా అయితే ఉంటాయి. సో మేబీ గృహం నుంచి ఆ చైర్లో పృథ్వీరాజ్ గారు కూర్చున్నారు కదా, ఆ లొకేషన్కి వెళ్తా లేదనుకుంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారనేది మనకు తెలీదు. బట్ ఏదో కంప్లీట్గా ఒక మనకి హిడెన్ సంబంధించిన హింట్స్ అయితే ఏదో స్టోరీ అయితే నడవబోతుంది ఏదో, అది మాత్రం కన్ఫర్మ్. ప్రియాంక చోప్రా గారి యొక్క ఫస్ట్ లుక్ అనేది బాగుంది. ఎందుకంటే ఆవిడ శారీలో కనిపించడం అనేది మైథాలజికల్ రూపంలో కాబట్టి మ్యాక్సిమం శారీసే రాజమౌళి గారు పెట్టు ఉంటారు. సో కంప్లీట్గా ఏదో స్టోరీ ఆయన విజన్ ఏదో ఉంటుంది కదా, దానికి తగ్గట్టుగానే వెళ్తుంది. ఇక 2వ అప్డేట్ వచ్చేసరికి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా, ఏదైతే పోస్టర్స్ వరకు కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు 2వ అప్డేట్కి వద్దాం. మెయిన్గా రాజమౌళి గారు మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. అబౌట్ November 15th ఏవైతే మనం ఎవరైతే కొంతమంది పాసెస్ తీసుకుని వెళ్తారు కదా, మీరు ఆన్లైన్లో కానీ లేదనుకుంటే ఆఫ్లైన్లో కానీ టికెట్స్ ఎలా ఇస్తున్నారు అనేది కొంత గైడెన్స్ అనేది ఇస్తారు. దానికి తగ్గట్టుగానే మీరు వాళ్ళ ట్విట్టర్ పేజెస్ని ఫాలో అయితే అక్కడి నుంచి మీకు గైడెన్స్ అయితే వస్తుంది. సో దాన్ని బట్టి మీరు వెళ్ళండి. 2వది ఏంటంటే రాజమౌళి గారు ఈవెంట్కి రావాలనుకున్నప్పుడు ఏదైతే ఓపెన్ గ్రౌండ్ ఓపెన్ ఈవెంట్ అనేది కాదు, ఇది కంప్లీట్లీ విత్ ఏంటంటే లిమిటెడ్గానే మనకి పాసెస్ త్రూనే మనం ఈ ఈవెంట్ని అయితే చూసే అవకాశం ఉంటుంది లైవ్లో.
సో విట్నెస్ చేయడానికి ఓన్లీ లిమిటెడ్గానే ఉంటుంది. త్రూ పాసెస్ ద్వారానే మనం లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీ ఎంటర్ అవ్వడానికి రకరకాల డైరెక్షన్స్ అయితే చెప్పారు. హైదరాబాద్లో ఉన్నవాళ్ళు మీకు ఎవరైనా ఉంటే మీకు తెలుస్తుంది కాబట్టి మీరైతే దానికి తగ్గట్టుగానే వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి. ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి ఏంటంటే పాస్లో ఏదైతే ఒక స్కానర్ కోడ్ ఉంటుందో దానికి తగ్గట్టుగానే మనకి ఏవైతే డైరెక్షన్స్ కూడా ఇస్తుందంట. సో దాన్ని బట్టి మీరు మహేష్ బాబు గారి లేదనుకుంటే SSMA 29 సంబంధించిన సైన్స్ బోర్డ్స్ కూడా ఉంటాయి, బోర్డ్ సైన్స్ కూడా ఉంటాయి. దాని తగ్గట్టుగానే మీరు ఫాలో అవుతూ డైరెక్షన్స్ ఫాలో అవుతూ మీరు ఆ ఈవెంట్కి అయితే అటెండ్ అవ్వాలని చెప్పేసి రాజమౌళి గారు చెప్పారు. అదేవిధంగా ఇది క్రౌడ్ అయితే ఎక్కువగా చేయొద్దు, మీరు లిమిటెడ్గానే వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ మనం ప్రీవియస్గా ఎన్నో చూసాం, స్టాంపెడ్స్ ఎన్నో జరిగినాయి. ఒకటి పుష్ప సంగతి అయినా కానీ, ఇంకోటి క్రికెట్ సంబంధించిందైనా కానీ, ఇంకోటి టెంపుల్స్ సంబంధించిందైనా కానీ విపరీతమైన క్రౌడ్ అనేది ఎక్కువ అవటం వల్ల కొంత తొక్కిసలాట అయితే జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆయన ఏజ్ రెస్ట్రిక్షన్స్ కూడా చెప్పడం జరిగింది. 18 సంబంధించిన వాళ్ళు అయితే రావద్దు, బిలో ఉన్న వాళ్ళు అసలు రావద్దు. అట్ ది సేమ్ టైం సీనియర్ సిటిజన్స్ కూడా ఎవరు రావద్దని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. మ్యాక్సిమం మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళే మీకు టైం ఉంటే, అనుకూలంగా ఉంటే మీరు రావాలి అనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే తప్పకుండా మీరు వెళ్ళడానికి పాస్ కొనుక్కునే వెళ్ళండి. ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అయితే ఉంటాయి, లిమిటెడ్గానే టికెట్స్ అయితే ఉంటాయి, అది పాసెస్ అయితే ఉంటాయి, ఎంట్రీ పాసెస్ అనేవి. సో దాని తగ్గట్టుగా మీరు వెళ్ళండి. ఎక్కడ కూడా లైఫ్ని అయితే రిస్క్ చేసుకోవద్దు. ఓవర్గా అనవసరంగా హైప్ ఉందని చెప్పేసి ఏదో విట్నెస్ చేయాలని చెప్పేసి మీరు అంత ఓవర్గా క్రౌడ్లో స్టాంపర్డ్కి గురి అవ్వకుండా ఉండాలని చెప్పేసి ముందుగానే చెప్తున్నారు. ఆయన చెప్పేది అదే, నేను చెప్పేది అదే. మీరు అనవసరంగా కంగారు పడి వెళ్ళి రిస్క్లో అయితే పెట్టుకోవద్దు మీ లైఫ్ అనేది. అవసరమైతే జియో హాట్స్టార్లో చూడటానికి అయితే ప్రయత్నించండి. ఇంట్లోనే సేఫ్ అండ్ సెక్యూర్గా మీరు ఇంట్లోనే మీ ఫోన్స్లో కానీ, మీ ల్యాప్టాప్స్లో కానీ, మీ టీవీస్లో కానీ జియో హాట్స్టార్లో బాగా బిగ్ స్క్రీన్స్లో ఎంజాయ్ చేయండి ఈవెంట్ని. అంత మించి చెప్పేది ఏం లేదు. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ SSMA 29 ఈవెంట్కి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఆ ఫంక్షన్కి అయితే అటెండ్ అవ్వండి. అదేవిధంగా ఇంటికి కూడా జాగ్రత్తగా అయితే వెళ్ళిపోండి. ఎక్కడ కూడా ఆగద్దు, ఏ విధమైన పనులు కూడా చేయొద్దు. మీరు ఫ్యాన్స్ అయినా కానీ ఇంకేదైనా సరే అనవసరంగా మీరు ఆ ఈవెంట్ని అయితే కొంచెం డిస్టర్బెన్స్ చేయదు. ఎందుకంటే పోలీసులు గారు చెప్పారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారనమాట, ఎక్కడా కూడా అనవసరంగా గొడవలు హడావులు చేయకుండా, హంగామాలు చేయకుండా కామ్గా వచ్చి కామ్గా వెళ్ళిపోయేట్టుగా ప్లాన్ చేయమని. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే మనకు కొంచెం అటెన్షన్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే కొంచెం క్రౌడ్ అది ఇది అటు ఇటు అయితే ఏమవుతుందంటే డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో దట్ అక్కడ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి నేను చెప్పేది ఏంటంటే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి, హడావుడి చేయొద్దు, క్లీన్గా నీట్గా సేఫ్ అండ్ సెక్యూర్గా వెళ్ళి వచ్చేయండి అంతే. అదేవిధంగా ఇంకా ఇప్పటిదాకా అప్డేట్ చూసాం కదా. ఈ మూడోది వచ్చేసరికి బేసికల్గా మనకి ఏదైతే హోస్ట్గా చాలామంది అనుకుంటున్నారు కదా, ఒక ప్రమోషనల్ వీడియో కూడా బయటకు రావడం జరిగింది. ఎవరు ఆశీష్ చంచల్ అనే ఒక ఆయన హిందీ యూట్యూబర్ అంట. ఆయన అయితే ఈ SSMA 29 సంబంధించిన ఈవెంట్ని అయితే హోస్ట్ చేయబోతున్నారు. అట్ ది సేమ్ టైం హిందీలో ఈయనకి బాగా క్రేజ్ అయితే ఉందన్నమాట. సో హిందీ హోస్ట్ కింద వస్తే మరి మన తెలుగులో హోస్టింగ్ ఎవరు వస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఆశీష్ చంచల్ అని ఆయన అయితే పెద్ద యూట్యూబర్ అంటే హిందీలో. సో ఆయన అయితే తెలుగులో అయితే హోస్ట్ చేయిస్తున్నారు. అంటే మ్యాక్సిమం హిందీ ఆడియన్స్కి తగ్గట్టుగా ఆయన అయితే హిందీ ఆడియన్స్ని క్యాచ్ చేసే విధంగా ఆయన అయితే ఉండబోతున్నారు. తెలుగులో ఎవరనేది కొంచెం డౌట్గానే ఉంది. మ్యాక్సిమం సుమా గారు హోస్ట్ చేసే అవకాశమే ఉంది, ఎందుకంటే తెలుగు ఆడియన్స్ కోసం. ఇది జియో హాట్స్టార్లో మనకి లైవ్ అవుతుంది కాబట్టి, ఈవెంట్ జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం ఆడియో ట్రాక్స్ అనేవి మనకి ఏదైనా అన్ని లాంగ్వేజ్ తగ్గట్టుగా పెట్టే అవకాశం ఉంటుందో లేదో అనేది కూడా హాట్స్టార్ మనకి ఈవెంట్ గురించి మనకి కంప్లీట్గా లైవ్ అయ్యేదాకా ఏది కూడా చెప్పలేం. మ్యాక్సిమం వాళ్ళు ఆప్షన్స్ పెడతారో పెట్టరో తెలియదు. ఎందుకంటే హిందీ నుంచి ఒకళ్ళు తెచ్చుకుంటున్నారు, తెలుగు నుంచి ఒకళ్ళు పెట్టుకున్నారు అనుకోండి, మిగతా లాంగ్వేజ్ వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి కదా. ఎందుకంటే మన ఆడియన్స్ అనేవాళ్ళు ఓన్లీ తెలుగు వాళ్ళే అనే కాదు, మిగతా ఆడియన్స్ కూడా ఉంటారు, పాన్ ఇండియన్ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా విట్నెస్ చేయాలంటే డెఫినెట్గా వాళ్ళ భాష వాళ్ళకు కూడా తగ్గట్టుగా అందుకోవాలి కాబట్టి, సో అర్థం చేసుకోవాలి కాబట్టి వాళ్ళని కూడా ఏదైనా కొంచెం ఆడియో ట్రాక్స్ అనేవి మార్చి పెట్టుకునే విధంగా ఉంటుందేమో అనేది చూడాలి మ్యాక్సిమం.
సో అన్నీ బాగుంటే కనుక ఈవెంట్ అనేది చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఈ సినిమాకి అన్నిటికి తగ్గట్టుగా ఏదైతే మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారో ఒక యూట్యూబ్ని తెచ్చుకుంటాం కానీ హిందీ నుంచి, అట్ ది సేమ్ టైం మామూలుగా హిందీ ఆడియన్స్ని టార్గెట్ చేసే విధంగా ఒక యూట్యూబ్ని తెచ్చుకొని ఫేమస్ చేయడం కానీ, అదేవిధంగా ఈవెంట్ అనేది జియో హాట్స్టార్లో ఏదైతే మనకి డిజిటల్ ప్లాట్ఫామ్లో ఈవెంట్ స్ట్రీమ్ చేయడం అనేది ఒక టెరిఫిక్ మార్కెటింగ్ స్ట్రాటజీ అని మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎస్ఎస్ రాజమౌళి గారి యొక్క మార్కెటింగ్ స్కిల్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పాలి. అట్ ది సేమ్ టైం నాకు తెలిసి ఈ ఈవెంట్కి జేమ్స్ కెమెరాన్ గారు వస్తారేమో అని అనిపిస్తుంది. రాకపోవచ్చు మ్యాక్సిమం, బట్ ఏంటంటే వస్తే కనుక ప్రతి ఒక్కడు చూపు కూడా ఇందులోనే ఉండే అవకాశం అయితే ఉంటుంది. మనకి ఏమి రివీల్ చేయట్లేదు, వన్ బై వన్ రివీల్ చేస్తాను. ఎందుకంటే జేమ్స్ కెమెరాన్ గారు చీఫ్ గెస్ట్ కింద ఉంటారు కాబట్టి ఆయన గురించి అయితే మ్యాక్సిమం చెప్పరు. లైవ్ అయిన దాకా మనకి అక్కడ ఏవైతే స్క్రీన్స్లో అని పైగా అక్కడ ఏదైనా డిస్ప్లే చేసే అవకాశం ఉంటుందో లేదో తెలియదు. ఆయన పేరు అనేది, ఆయన ఫోటో అనేది డిస్ప్లే చేస్తే ఉన్నట్టే, లేదంటే లేనట్టే. ఇంకో విషయం ఏంటంటే 100 స్క్రీన్స్, 100 ఎల్ఈడి స్క్రీన్స్, 100 ఫీట్ ఎల్ఈడి స్క్రీన్స్ ఏదో చాలా భారీగా అయితే చేయబోతున్నాను. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన ఎస్ఎస్ఎంఈ 29 సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే, కంప్లీట్ అప్డేట్స్ అయితే అక్కడ రివీల్ చేయబోతున్నాను బిగ్గెస్ట్ స్క్రీన్స్లో. ఎందుకంటే ఒకటి టైటిల్, ఒకటి ఇంకోటి ఈ సినిమాకి సంబంధించిన మహేష్ బాబు గారి యొక్క ఫస్ట్ లుక్ ఒకటి, మూడోది చెప్పేమంటారా ఈ సినిమాకి సంబంధించిన వీడియో కంటెంట్ కూడా అరౌండ్ 2.5 నుండి 3 మినిట్స్ వరకు ఒక గ్లిమ్స్ కానీ ఒక టీజర్ కానీ మనకి రాబోతుంది. ఇది వరల్డ్లోనే లేదనుకుంటే మన ఇండియాలోనే ఇండియాస్ బిగ్గెస్ట్ ఏదైతే అనౌన్స్మెంట్ సంబంధించిన ఒక ఫిలిం అనేది ఇంత గ్రాండర్గా జరుగుతుందంటే ఓన్లీ ఎస్ఎస్ఎంఈ 29 సినిమాకి మాత్రమే ఈ క్రెడిట్ వెళ్తుంది. ఈ ఘనత ఓన్లీ రాజమౌళి గారికి, మహేష్ బాబు గారికి, ప్రియాంక చోప్రా గారికి, పృథ్వీరాజ్ సుకుమారన్ గారికి, ఎస్ఎస్ఎంఈ 29 సినిమాకి ఈ ఘనత అనేది చెందుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టుకొని 100 ఫీట్ దాకా అంటే సినిమా అనేది ఇప్పుడు వరకు దాచి ఒక్కసారిగా ఇంత హ్యూజ్ లెవెల్లో బిగ్ ఈవెంట్ చేయటం అనేది ఎక్కడ చూడలేదు. ఇండియాలోనే బిగ్గెస్ట్ ఈవెంట్ ఇది, అందులో నో డౌట్ ఎట్ ఆల్. సో ఓవరాల్గా అన్ని అప్డేట్స్ అయితే కవర్ చేశాను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రియాంక చోప్రా గారు ఫస్ట్ లుక్ అనేది అద్భుతంగా ఉంది. యాక్షన్ బ్యాక్డ్రాప్లో మనకు చూపించారు, ప్రతి ఆడియన్స్కి నచ్చే విధంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ ఎవరైతే మీరు వెళ్ళాలనుకుంటున్నారో కొంచెం జాగ్రత్తగా వెళ్ళరండి. ఎందుకంటే మీ జీవితం అనేది మీకే అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ అనేది చాలా క్రూషియల్. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం, అన్ప్రెడిక్టబుల్. సో ప్రిడిక్టెడ్గా మీరు ఉండడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో దట్ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇంటికి చేరుకోండి, అంతే. అదేవిధంగా మీకు టికెట్స్ దొరికితే, ఎంట్రీ పాసెస్ దొరికితే సేఫ్గా ఏదైతే స్కానర్ అన్నారు కదా, స్కాన్ చేసి ఆ డైరెక్షన్స్లో తగ్గట్టుగా వెళ్ళి హ్యాపీగా ఈవెంట్ని రాజమౌళి కానీ, మహేష్ బాబు కానీ, ప్రియాంక చోప్రా కానీ, పృథ్వీరాజ్ సుకుమారన్ కానీ, ఇంకెవరైనా చీఫ్ గెస్ట్ని, మిగతా ఎవరైనా టెక్నీషియన్స్ కానీ, మిగతా మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ, మన ఏదైతే సినిమాటోగ్రఫర్ కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, మన మొత్తం అందరినీ కూడా విట్నెస్ చేసి కల్లారా ఐఫిష్ తెచ్చుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసి ఈవెంట్ని ఎన్ని గంటలు ఉంటే అన్ని గంటలు క్షేమంగా ఇంటికైతే చేరుకోండి. అది ఇంకా ఓవరాల్గా అది. ఇంకా అప్డేట్స్ వచ్చేసరికి మనకి చెప్పాను కదా ఇంతగా, వీడియో కంటెంట్ ఉంటుంది, పోస్టర్ లుక్ ఉంటుంది, టైటిల్ రివీల్ అయితే ఉంటుంది. సో ఇవి ఓవరాల్గా ఎస్ఎస్ఎంఈ 29 సంబంధించిన అప్డేట్స్ అయితే. మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా కానీ తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్ బాయ్.